అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాకముందే ఢిల్లీలో పొలిటికల్ హీట్ నెలకొంది. ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలను కాషాయ పార్టీ ఖండించింది. దీనిపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు బీజేపీ ఫిర్యాదు చేయడంతో ఏసీబీ విచారణకు ఆదేశించారు ఎల్జీవీకే సక్సేనా. దీంతో ఢిల్లీలోని కేజ్రీవాల్ నివాసానికి ఏసీబీ అధికారులు చేరుకున్నారు. ఇక ఎమ్మెల్యేలకు లంచం ఆరోపణలపై కేజ్రీవాల్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఇక మరింత సమాచారం ఢిల్లీ నుంచి మదార్ లైవ్ ఫోన్ లో అందిస్తారు. మదార్, ఏసీబీ విచారణ అప్డేట్స్ ఏంటి? సరిగ్గా కౌంటింగ్ కు ముందు రోజు, రేపు కౌంటింగ్ ఉంది. ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఒక హైడ్రామా అయితే కొనసాగుతా ఉంది. ఏసీబీకి సంబంధించి అధికారులు కొద్దిసేపటి క్రితమే అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. ముఖ్యంగా గడిచిన నిన్న నుండి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కావచ్చు, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ కూడా సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన 15 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఒక్కొక్కరికి కూడా 15 కోట్ల రూపాయల చొప్పున ఇవ్వడానికి బీజేపీ పార్టీ వారికి ప్రలోభాలకు గురి చేసేందుకు వారితో మాట్లాడినట్టు, వారికి టచ్ లోకి వచ్చినట్టుగా ఆరోపణలు చేశారు. వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి. ఏవైతే ఎగ్జిట్ పోల్ ఫలితాలు 55 సీట్లు పైగా బీజేపీ పార్టీ గెలుస్తుందని చెప్తుందో, అంటే అది నిజమే అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను కాంటాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఏమన్నదంటూ కూడా ఆయన నిన్న ట్వీట్ చేశారు. దానిపైన సంచలనమైనటువంటి ఆరోపణలు అయితే బీజేపీ పార్టీపై చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు. ఈ రోజు ఉదయం కూడా పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు పోటీ చేశారో 70 మంది అభ్యర్థులతో ఆయన ఈ రోజు మాట్లాడడం జరిగింది. ఉదయం నుంచి కూడా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, జాతీయ కన్వీనర్ గా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఎమ్మెల్యేలతో మాట్లాడారు. దాంతో ఈ నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ చేసినటువంటి ఆరోపణలను బీజేపీ సీరియస్ గా తీసుకుంది. అసలు ఏ పార్టీకి సంబంధించిన, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం మాకు లేదనేటువంటి అంశాలను చెప్తూనే ఈ వ్యవహారానికి సంబంధించిన అంశాలపైన విచారణ చేపట్టాలని ఇప్పటికే ఎల్జీ వీకే సక్సేనాను కలిసి ఫిర్యాదు అనేది కూడా చేశారు. దానిపైన ఎల్జీ లెఫ్టినెంట్ గవర్నర్ త్వరితగతిన రియాక్ట్ అయ్యారు. ఆయన అరవింద్ కేజ్రీవాల్ చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి నిజాలు నెగ్గు తేల్చాలంటూ కూడా ఏసీబీని ఆదేశించారు. ఈ ఆదేశాల నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి ఏసీబీ అధికారులు చేరుకున్నారు. ఆయన కేజ్రీవాల్ ని వాళ్ళైతే క్వశ్చన్ అయితే చేస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చేసినటువంటి ఆరోపణలకి ఉన్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు, లేకపోతే మాకు సంబంధించినటువంటి వివరాలు అన్నిటి కూడా సేకరించేటువంటి పనులు ప్రస్తుతానికి అయితే ఏసీబీ పడింది. దీంతో కొంత అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి దగ్గరికి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి సపోర్టర్లు కావచ్చు, ఈ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. మొత్తంగా అయితే ప్రస్తుతానికి అరవింద్ కేజ్రీవాల్ క్వశ్చన్ చేసేందుకు ఈ ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ఆయన దగ్గర ఉన్నటువంటి, ఆయన చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి ఆయన ఏం చెప్తారు, వాటికి సంబంధించినటువంటి ఏదైనా సాక్ష్యాధారాలు ఇస్తారా, లేకపోతే ఏసీబీ ప్రయత్నాలను ఏ విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుర్కోబోతుందనే దానిపైన ఇంకా చూడాల్సి ఉంటుంది. జ్యోతి.